హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోజనం చేసేసారా? అందరూ డిన్నర్లు అయిపోయినాయా? మావైతే ఇంకా తినలేదు. ఇప్పుడైతే కిచిడి చేసిన నేను చూసేయండి. నేనేం వంట చేశాను చూసేయండి. ఇదిగోండి, ఇది పెసరపప్పు, రైస్, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కిచిడి. అప్పుడప్పుడైతే ఇంకా నైట్ టైం అయితే అండి అన్నం కూర రెండూ చేసే బదులుగా ఇలా కిచిడి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, తొందరగా అవుతుంది అని ఎక్కువ వరకు అయితే కిచిడి అయితే చేశాను. ఇంకా తినలేదండి, తినాలి మేమైతే. అలాగే చాలా వరకు చేస్తూనే ఉంటానండి. అది కూడా ఏంటంటే రేషన్ రైస్ ఉంటాయి కదా, దాంతో చేస్తే బాగుంటుంది అనమాట. పెసరపప్పు అలాగే అది దొడ్డు బియ్యం అంటాం కదా, దాంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఊరు బియ్యం అనుకోండి ఇంకా బాగుంటుంది. నేను చాలా వరకు చేస్తూనే ఉంటాను అనమాట అండి. ఇంకొకటి ఏంటంటే ఇది టమాటా చట్నీ కోసం అయితే అన్నీ ఫ్రై చేసి పెట్టిన. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:45 అవుతున్నట్టుంది. ఇది చట్నీ అయితే వేసి పెడదాము, మార్నింగ్ కోసం వస్తుంది అని చెప్పేసి దోశలు వేస్తాం అనుకుంటున్నా మార్నింగ్. దానికని టమాటా చట్నీ కోసము ఇవన్నీ ఫ్రై చేసి పెట్టిన. అట్లాగే ఇంకా బియ్యం అయితే ఇదిగోండి, రేపు దోశ కోసం అయితే రైస్ నానబెట్టిన అనమాట. ఇప్పుడు ఈ రైస్ మిక్సీకి పట్టాలి, టమాటా చట్నీ కూడా పట్టాలి. ఇంకా ఇంత పని ఉందన్నమాట ఇప్పుడు నాకు. అట్లాగే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేయాలి. ఇంత పని ఉంది. చట్నీ వేయాలి, దోశపిండి రుబ్బాలి, ఫస్ట్ అన్నం తినాలి, తిన్న తర్వాత చట్నీ రుబ్బాలి, దోశపిండి వేయాలి, అట్లాగే ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసి పడుకోవాలి. ఇంత పని ఉంది. 10 అవుతుంది. ఇంకా నాకు 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పడుతుంది. ఇదనమాట నైట్ నా పని. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ భోజనం చేశారా? అదే భోజనం